హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికీ హాల్ టికెట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మరి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ ఎగ్జామ్ సెంటర్లో ఎక్కడైతే వెళ్తూ ఉన్నారో, ఎగ్జామ్ రాస్తా ఉన్నారో, ఆ ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క సమస్య ఏంటి, మీ యొక్క మిస్టేక్, మీ యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్లో తప్పులు ఏమి ఉన్నాయి అనేది అక్కడ చెప్తే వాళ్ళు సవరించడానికి ఛాన్సులు ఉన్నాయి. వాళ్ళు నోట్ చేసుకుంటారు, దాన్ని తర్వాత సిఎస్ఈ వారికి పంపించడం జరుగుద్ది, వాళ్ళు వాటిని కరెక్ట్ చేయడం జరుగుద్ది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ గమనించవచ్చు ఆ విషయాన్ని మనం క్లియర్ కట్గా. ఇక్కడ చూసినట్లయితే మెగా డిఎస్సికి హాజరయ్యేటువంటి దృష్టిలోపం, అలాగే 2 చేతులు లేని వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అందులో మరి బ్లైండ్ పీపుల్ ఎవరైతే దృష్టిలోపం ఉన్నవాళ్ళు, అలాగే 2 చేతులు లేని వారికి, హ్యాండిక్యాప్డ్ వారికి అదనంగా 50 నిమిషాల పాటు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇక పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, ఒకవేళ దరఖాస్తులో సహాయకుడి ప్రస్తావన లేకున్నా అవసరమని భావిస్తే సహాయకులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఓకే, జిల్లా విద్యాధికారి మాత్రమే సహాయకులను అనుమతించాలని ఆదేశించింది. అభ్యర్థులు వెంట తెచ్చుకునే వారిని అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేసింది. డిఎస్సికి సంబంధించిన గ్రీవెన్స్ కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటోలు లేకపోతే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు తీసుకొచ్చే తాజా ఫోటో, గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతించాలని చెప్పేసి పేర్కొంది. అంటే మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు చెప్పదలుచుకుంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్లో ఒక సెల్, అంటే ఒక గ్రీవెన్స్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీ సమస్యను రాతపూర్వకంగా తెలియజేస్తే వాళ్ళు మీ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రైట్, జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటోలు లేకపోతే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తీసుకొచ్చే తాజా ఫోటో, గుర్తింపు కార్డును పరిశీలించి అనుమతించాలని సూచించింది. అందరూ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక గుర్తింపు కార్డు పట్టుకెళ్ళాలి. అందులో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, అలాంటి ఒక గుర్తింపు కార్డు పట్టుకెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు కార్డు కానీ భావిస్తారు. పరిశీలించి నామినల్ రోల్స్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పరీక్షా కేంద్రం వద్ద అనుమతించాలని, దీనికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించాలని పేర్కొంది. నామినల్ రోల్స్ అంటే మీ హాల్ టికెట్లో అప్లికేషన్లో ఏది మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని అక్కడ సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ వాళ్ళకి చెప్తే తప్పు ఏంటి చెప్తే వాళ్ళు రాసుకుంటారు. దాన్ని తర్వాత ఏం చేస్తారంటే ఆ తప్పులు సరిచేసిన తర్వాత వాటిని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అప్పగించాలని పేర్కొంది. అంటే డిఈఓ కార్యాలయాలు మీ యొక్క రెక్టిఫికేషన్స్ ఏమున్నాయో అనేది రాసుకుంటారు. అది డిఈఓ కార్యాలయాల్లో వాటిని సరిచేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.